డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఈ దీపావళి రోజున మంత్ర జపం కానీ లేదా దీపదానం కానీ అసలు ఎందుకు చేస్తారు? అవి నిజంగా ఇందులో దీని ప్రాధాన్యత ఎలా ఉంటుంది? ఇవి ముఖ్యమా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. దీపావళి రోజు మంత్రజపముగా ఎందుకు, లేక దీపదానం చేయటం ఎందుకు అనేటువంటిది మీరు అడుగుతున్నారమ్మా. ఇక్కడ మంత్రము జపము అనేటువంటిది ఎప్పుడూ కూడా కొన్ని సందర్భాలలో విపరీతముగా శీఘ్రముగా అనుకూలించటానికి కొన్ని తిథులు అనేటువంటివి ఉంటాయి. జపము చేసేటువంటి విధానములో ఒకటి ఇష్టి కోరికలు అనేటువంటివి, ఎవడెవడు ఏ కోరికలతో చేసుకుంటుంటారు అనేటువంటిది కూడా ఉంటుంది. మామూలుగా రాక్షసులు వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహము కోసము, వాడు రాక్షసుడురా ఘోరమైన తపస్సు అని అంటూ ఉంటారు పదాలు. ఈ ఘోర తపస్సు అనేటువంటిది చేస్తూ ఉండేటువంటిది దేనికోసము అంటే భగవంతుడిని ఆరాధించుకోవడం కోసం. వాడు ఆరాధించుకున్న తర్వాత వాడు ఏం కోరికలు కోరుతాడో అది విపరీతార్థమైన కోరికలా మంచి కోరికలా అనేటువంటిది ఇష్టి, వాడి లోపల ఉండేటువంటి ఇష్టి ఏమిటో తర్వాత సంగతి. వాడు యోగము కోసము కోరితే యోగవంతుడు అవుతాడు, చెడుపు కోసము కోరితే చెడు ప్రవర్తనలోకి వెళ్ళిపోతాడు. అంతే కదా దాని అర్థం? అంతే కదా. ఇప్పుడు వంటింట్లో ఆడవాళ్ళ దగ్గర కత్తులు, కత్తెరలు, బ్లేడ్లు చాలా ఉంటాయి, కత్తిపీటలు. వాటిని కూరగాయలకు మాత్రమే వినియోగిస్తే వంట అద్భుతముగా, కుటుంబం అద్భుతంగా ఉంటుంది. వేరే వాటికి వాడితే వాడే విధానాన్ని బట్టి ఉంటుంది. అంతకంటే వేరే లేదు కదా. అందుకని ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏమిటంటే దేనికి ఏది వాడాలి అనేది. ఈ అమావాస్య అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో జపాలకు, వీటికి కొంచెం జపము తపస్సు చేసుకోవటానికి చాలా మూలం ఏర్పడుతుంది. ఎందుకు? మనస్సు అక్కడ చంద్రుడు క్షీణచంద్రుడై ఉంటాడు, చంద్రుడే ఉండడు, పూర్తిగా అయిపోయి ఉంటాడు. అప్పుడు గనక ఖచ్చితముగా మనము జపము చేస్తూ ఉన్నాము అనేటప్పటికీ ఆ రోజు చేసినటువంటి జపము మేలు జరుగుతుంది కొంచెం. అంటే ఎటువంటి జపం? మనం ఏదైనా ఉపయోగపడేదానికి, ఒకటి ఏదన్నా సాధించటానికి, మేలు జరగటానికి, మన వల్ల నలుగురికి మేలు కావటానికి మనం ఏదైనా ఉపయోగపడేదానికి చేసుకున్నాం అనుకో, ఖచ్చితంగా జపతపాలు యోగిస్తాయి. ఆ రోజు జపము తపము రెండు అంటాం. తపం అంటే తపస్సు అంటే కూర్చొని ఒక చోట నిర్దిష్టముగా ఒకటే నామాన్ని మనం స్మరిస్తూ ఉంటే, ఏకధాటిగా ఎప్పుడైతే మనం స్మరిస్తూ ఉంటామో, ఎలా అయితే చీకటి పొయ్యి వెలుగనేటువంటిది వస్తుందో ఖచ్చితముగా ఆ రోజు చేసినటువంటి జపానికి, తపస్సుకు ఖచ్చితముగా మేలు జరుగుతుంది, ఉపయోగం జరుగుతుందని శాస్త్రంలో చెప్పబడిన మాట. ఇక దీపాలు మనము దానం చేయటం అనేటువంటిది ఒకటి. ఇది పూజలు చేసుకునే విధానంలో. ఎందుకు మనం దీపాలు దానం చేయాలి అంటే, వెండి చంద్రుడికి సంబంధించినటువంటిది. మనకు నవగ్రహాలలో చంద్రుడు కూడా ప్రాధాన్యత కాబట్టి, ఇంకొకరి ఇంట్లో దీపము వెలిగించుకోవటానికి మనం రోజు దీపారాధన ఎందుకు చేస్తున్నాము? మనలో ఉండేటువంటి, మన ఇంట్లో ఉండేటువంటి చీకటి అజ్ఞానాంధకారాన్ని పోగొట్టుకోవటానికి, ప్లస్ మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి మనం రోజు దీపారాధన చేస్తున్నాం. లేకపోతే దేవుడు కనపడతాడు కదా, పటాలు ఉంటాయి, విగ్రహాలు ఉంటాయి, దేవుడికి ఏం పెద్దగా అక్కడ మనము దేవుడు కనపడడనే కాదు కదా. దేవాలయములో చేసేటువంటి దీపారాధన వలన ఊరికంతా మేలు. ఇంట్లో చేసుకునేటువంటి దీపారాధన ఇంట్లో ఉండేటువంటి అరిష్టాలకు పోవటానికి మూలమవుతుంది. అందుకని దీపారాధన చేసుకున్నాం, మన కోసం మనం చేసుకోవాలనుకున్నాం. అలాగే మనలో ఉండేటువంటి అజ్ఞానాంధకారాన్ని పోగొట్టుకోవడానికి మనం ఎప్పుడైతే దీపారాధన చేసుకుంటున్నామో మేలు జరుగుతుంది. అలాగే ఇంకొకరి ఇంట్లో దీపారాధన చేసుకోవటానికి వెండి చంద్రుడు, వెండిలో చంద్రుడు, ముత్యము చంద్రుడు, ఇలా బియ్యము చంద్రుడు, ధాన్యం,
ఇలా లోహములలో వెండి కనుక వెండి దీపాలు గనక దీపావళి రోజు గనక ఇంకొకరు ఇంట్లో దీపారాధన చేసుకోవటానికి వెండి దీపాలు దానము చేసినాము అంటే మన మనస్సు సుఖ సంతోషాలతో ఆనందదాయకముగా ఉంటుంది అని. మనస్సు ఎందుకు ఆనందంగా ఉంటుంది? ఎప్పుడు ఆనందంగా ఉంటుంది? ఇంట్లో భర్తకు జరగాల్సినటువంటి ప్రమోషన్లు రావటము, శాలరీ పెరగటము, పిల్లలు చదువుకునేటువంటి విధానంలో సంతోషంగా చదువుకుంటూ ఉండడము, ఈమె తల్లిదండ్రుల ఇంట్లో వెనక ముందు పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా సంతోషముగా జీవనం గడుపుతున్నారు అనేటువంటి దీంతో ఒక స్త్రీమూర్తి ఒక ఇది దానము చేసింది అంటే దాని అర్థం ఏమిటి అంటే అట్లా పుట్టింటి వాళ్ళను ఇట్లా మెట్టినింటి వాళ్లకు ఇద్దరికీ కూడా మంచి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందువలన ఆ స్త్రీ ఇక్కడ అత్తమామల శ్రేయస్సు భర్త శ్రేయస్సు కోరుకొని అత్తగారింటి తన ఇంటి యొక్క శ్రేయస్సు కోరుకొని ఇవ్వటము, అలాగే తన పుట్టినింటి యొక్క శ్రేయస్సు కోరుకుంటుంది. కాబట్టి ఈమె చేసినందుకు వల్ల ఈమె ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది భగవంతుడు చూస్తాడు కదా. అందువలన ఆమె కుటుంబ సభ్యులకు కూడా మేలు జరుగుతుంది, ఆమె పుట్టినింటి యొక్క కుటుంబ సభ్యులకు కూడా మేలు జరుగుతుంది, సుఖ సంతోషాలతో ఉంటారు అనేటువంటి భావనతో ఈ దీపాలు దానము చేయటం, దీపదానం అనేటువంటిది వచ్చింది. ఈ లోహము అంటే మామూలుగా పంచలోహాలు అని ఉన్నాయి. ఈ పంచలోహాలలో సువర్ణము, వెండి, రాగి, ఇత్తడి ఇవన్నీ ఉన్నాయి కదా. వీటిల్లో ఈ వెండి అనేటువంటిది ఎప్పుడైతే దీపాలు మనము దానము అనేటువంటిది, ఎందుకు దీపం అంటే మనం చంద్రుడు అంటున్నాం, ఆ రోజు క్షీణచంద్రుడు అనేటువంటి ఇదితో ఎప్పుడైతే ఉంటారో చంద్రుడికి సంబంధించినటువంటివి ఎప్పుడైతే మనకి ఇక్కడ లోహం అనేటువంటిది ఇస్తూ ఉన్నామో ఈమె మనస్సుతో సంతోషముగా ఎప్పుడైతే ఇస్తుందో అట్లా అత్తగారింట్లోనూ ఇక్కడ రెండు చోట్ల సంతోషముగా ఉంటే ఆమె మనస్సు చాలా కుదుటగా ఉంటుంది, చాలా ఆనందపడుతుంది, తన సంతానము బాగుంటుంది, తన ఐదోతనము బాగుంటుంది. అందుకని కదా ముత్యము పగడము కుజుడికి సంబంధించినటువంటిది మెడలో తాళిలో వేసుకునేటువంటి దానికి గల కారణము కూడా దీనికే ప్రాధాన్యత. అందువలనే చంద్రుడి యొక్క అనుగ్రహము, పైగా చంద్రుడు మనఃకారకుడు మాతృకారకుడు కూడా. తల్లి ఈమె కూడా తల్లి అయి ఉంటుంది, ఈమె తల్లిదండ్రులు ఈమె కూడా తల్లి అయి ఉంటుంది, ఈమె పిల్లలు ఉంటారు. అందువలన అందరి శ్రేయస్సు కోరుకోవటానికని మనం ఏదో ఇట్లాంటి దానాలలో దీపదానం అనేటువంటిది మనం పెట్టినాం, ఇస్తూ జరుగుతూ ఉన్నది శాస్త్రాలలో ఉన్నటువంటివి. అంటే అనేక రకాల రూపాలలో ఏదో ఒక రకముగా మానవ జీవితము బ్రతికుండగానే ఇలాంటి దానాలు చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, పోయిన తర్వాత షోడశ దానాలు ఉన్నాయి, ఆ తర్వాత ఇగో గోదానమని భూదానమని ఈ రజిత దానము తామ్రదానము సువర్ణదానము అని ప్రతిదానికి ఓ 100 రూపాయలు 200 పెట్టి దానం అని ఇడిపిస్తూ ఉంటారు. అంటే ఇంతకంటే ఇయ్యము అని, అంతంత ఇవ్వాలంటే ఇవ్వలేము కదా అనేటువంటి భావనతో. అలా కాదు, జీవితంలో బతికి ఉన్నప్పుడే ఏదో ఒక రకముగా ఒక దానం చేస్తూ ఉన్నాము అంటే ఈ దానాలు చేసేటువంటి దాని వలన ఈమె కుటుంబం తరతరాలు వెనకాల ఉన్నటువంటి వాళ్లకు పుణ్యప్రదమైనటువంటి జీవితము లభిస్తుంది ఆక. ఇంకొకరి ఇంట్లో దీపము వెలిగించటం అనేటువంటిది శ్రేయోదాయకమైన విషయం, మన ఇంట్లో వెలిగించుకోవడమే కాకుండా అనేటువంటి భావనతో చేసే పద్ధతులు ఇవి. చాలా చక్కగా చెప్పారు గురుగారు. జయోస్తు. ధన్యవాదాలు.